నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన దగ్గర 2023 మోడల్ బెలినో సిఎన్జి వర్షన్ అవుతుంది. ఇది వచ్చేసి నా పర్సనల్ కార్ అనమాట. సో ఇది తీసుకొని అరౌండ్ 2 ఇయర్స్ అయితే అయింది. 2 ఇయర్స్లో 1,55,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో మీలో చాలామందికి అయితే సిఎన్జి కార్ గురించి డౌట్స్ ఉంటాయి. సో అందుకే ఈరోజు అయితే ఈ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అయితే చేస్తున్నా. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు సిఎన్జి కార్ మీద అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది, సిఎన్జి కార్ తీసుకోవాలా లేదా అని చెప్పి. బెలూన్ ఎందుకు చూజ్ చేసుకున్నా అంటే, సో నేనైతే కమర్షియల్ పర్పస్కి అయితే వెహికల్ అయితే తీసుకున్నా. కమర్షియల్ పర్పస్కి చాలామంది షిఫ్ట్ డిజైర్ అయితే ప్రిఫర్ చేస్తారు. షిఫ్ట్ డిజైర్ పైన నేను ఈ బెలినో ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే, షిఫ్ట్ డిజైర్ నేను ఆల్రెడీ 23 మోడల్ అయితే ఒక 1 మంత్ అయితే డ్రైవ్ చేసిన. బట్ నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు అండ్ ప్రాక్టికల్ వైజ్గా కూడా పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే సిఎన్జి ఉందనుకోండి మనకు లగేజ్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. బుక్స్ కూడా చూసుకుంటే మనకు బెలినోనే బాగుంటుంది. అండ్ డిజైర్ ఇంకో ఇష్యూ ఏమనిపించింది నాకు, హై స్పీడ్లో స్టేబుల్గా లేదు వెహికల్. అంటే ఓవర్ 120 వెళ్తే అంత కాన్ఫిడెన్స్ అయితే అనిపించట్లేదు అనమాట వెహికల్లో. సో అందుకే నేను బెలినో అయితే తీసేసుకున్నా. ఫస్ట్ రీజన్ అయితే ఇదనమాట. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి డెల్టా వర్షన్ అనమాట. డెల్టా వర్షన్లోనే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ కార్లో. మనకు 7 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది, 15 ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఇంకోటి మనకు స్పేర్ వీల్ కూడా 15 ఇంచెసే వస్తుంది. కొన్ని వెహికల్స్లో ఏంటంటే 1 ఇంచ్ తక్కువ ఇస్తారు. రీజన్ వచ్చేసి కంఫర్ట్ అనమాట. సో నాకు సీటింగ్ కంఫర్ట్ కానివచ్చు, డ్రైవింగ్ కంఫర్ట్ కానివచ్చు, నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ కార్లో. రెగ్యులర్గా నాకు ఈ వెహికల్ వచ్చేసి 200 to 300 కిలోమీటర్స్ తిరుగుతుంది పర్ డే. అంటే యావరేజ్గా 10 అవర్స్ అయితే డ్రైవింగ్ చేయాలి. సో 10 అవర్స్ డ్రైవింగ్ చేస్తే మనకు కంఫర్ట్ కూడా బాగుండాలి కాబట్టి సో నాకు డ్రైవింగ్ కంఫర్ట్ బాగా అనిపించింది. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. ఇది అరౌండ్ నేను 160 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళిన. 160లో కూడా నాకు చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఉందన్నమాట. స్టేబుల్గా ఉంది వెహికల్. సో అదొకటి నచ్చింది అనమాట నాకు. ఇంకో రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ కార్ యొక్క ప్రాక్టికాలిటీ అనమాట. మనకు నార్మల్గా సిఎన్జి కార్స్లో బూట్ స్పేస్ అనేది అస్సలకే ఉండదు, కొంచెం ప్రాబ్లం అవుతుంది. డిజైర్లు ఏంటంటే మనకు బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సెడాన్ టైప్ కాబట్టి మనకు పైన ఎలాంటి స్పేస్ అయితే ఉండదు. ఏ లగేజ్ పెట్టుకోవాలన్నా ట్యాంక్ యొక్క ఫ్రంట్లో కొంచెం ప్లేస్ ఉందన్నమాట, అంతే. ఆ ప్లేస్లోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ ఈ కార్లో ఏంటంటే మనకు 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఒకవేళ నేను ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవాలన్నా, అంటే ఓన్లీ 2 పర్సన్స్ కానీ 3 పర్సన్స్ కానీ వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా లగేజ్ కూడా మనం క్యారీ చేయదు. ఎందుకంటే ఇవి ఫోల్డ్ అవుతాయి సీట్స్, మనకు కంప్లీట్గా ఫ్లాట్ అయిపోతాయి అనమాట. ఈ 2 సీట్స్ ఫ్లాట్ అవుతాయి. మనకు కావాలనుకుంటే ఒకటి ఫ్లాట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 ఫ్లాట్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం లగేజ్ పెట్టుకోవచ్చు, మనము ఇక్కడ కూడా లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సీట్స్ ఫోల్డ్ చేయకపోయినా మనకు అరౌండ్గా ఇక్కడైతే లార్జ్ ట్రాలీ బ్యాగ్ ఒకటైతే వస్తుంది. సో అదొకటి నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ ఇది మనకు ఈ ప్లైవుడ్ కూడా కంపెనీ నుంచి అయితే రాదు, నేను సపరేట్గా చేయించుకున్నాను. ఎందుకంటే ట్యాంక్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఈ ప్లైవుడ్ అయితే నేను చేయించిన బయట. దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇందులో 1.2 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంటుంది. సో ఈ సిఎన్జి కాబట్టి మనకు పవర్ అయితే తక్కువ ఉంటుంది. నార్మల్గా పెట్రోల్ ఇంజన్లో మనకు 89 bhp అయితే ఉంటుంది. బట్ సిఎన్జిలో అయితే మనకు 76 bhp ఉంది. సో 13 bhp అయితే తక్కువ ఉంటుంది. ఎవరైతే కొత్తగా వెహికల్ తీసుకుంటారో సిఎన్జి, ప్రీవియస్గా పెట్రోల్ వెహికల్ అంతగా యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలియదు సిఎన్జి వెహికల్లో. బట్ ఎవరైతే రెగ్యులర్గా పెట్రోల్ వెహికల్ యూజ్ చేసి సిఎన్జికి షిఫ్ట్ అయ్యారనుకో, ఇప్పుడు ఈజీగా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే యాక్సలరేషన్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది కంపేర్ టు పెట్రోల్ వెహికల్ అనమాట. అండ్ పికప్లో కూడా మీకు ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో కొంచెం ఇష్యూ అవుతుంటుంది. పెట్రోల్ కార్స్ ఏంటంటే ట్రాఫిక్లో మన సెకండ్ గేర్ వేసినా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ సిఎన్జి వెహికల్ అట్లా కాదు, కంపల్సరీ మీరు ఫస్ట్ గేర్కి అయితే షిఫ్ట్ చేయాలి. సో ఫస్ట్ గేర్లో కూడా కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది సిఎన్జి కాబట్టి. చాలామంది నాకు సిఎన్జి వెహికల్ తీసుకున్నప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా వేసారు, ఏంటంటే ఇంజన్ లైఫ్ రాదు, సిఎన్జి వెహికల్ ఇంజన్ తొందరగా పాడవుతుంది అని చెప్పారు. సో అలా ఏం కాదు. మనం టెక్నికల్గా చూసుకుంటే సిఎన్జి వెహికల్ అనేది పొల్యూషన్ చాలా తక్కువ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సిఎన్జి అనేది కార్బన్ ఎమిషన్స్ని తక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి నార్మల్గా ఇంజన్ లైఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కార్బన్ ఎమిషన్ మీద డిపెండ్ అవుతుంది. మనకు పెట్రోల్ ఇంజన్తో కంపేర్ చేస్తే సిఎన్జి ఇంజన్లో మనకు కార్బన్ ఎమిషన్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం టెక్నికల్గా చూసుకుంటే
పెట్రోల్ ఇంజన్ కంటే సిఎన్జి ఇంజన్ లైఫ్ ఎక్కువ వస్తుంది, అంటే కార్బన్ డిపాజిట్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ పవర్లో అయితే మీరు కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. స్టార్టింగ్లో కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, బట్ వెహికల్ నడిపే కొద్దీ మనకు ఈజీగా డిఫరెన్స్ అయితే తెలిసిపోతుంది అనమాట. ఒకటి టాప్ ఎండ్లో అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్గా పెట్రోల్ వెహికల్ కూడా డ్రైవ్ చేసిన బెలినో, స్పీడ్ డిఫరెన్స్ అయితే అంత లేదు. టాప్ ఎండ్లో మనకు పెట్రోల్ వెహికల్ వచ్చేసి 180 190 టచ్ అయింది, బట్ ఇది 160. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అంటే పుష్ చేయాల్సి వస్తుంది 140 తర్వాత, అంతే డిఫరెన్స్. మీకు అదే లో ఎండ్లో ఒక్కటే ప్రాబ్లమ్ ఉంటుంది అనమాట సిఎన్జితోని. కార్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మన కంపెనీ క్లెయిమ్ అయితే 31 km/kg అయితే క్లెయిమ్ చేస్తుంది. మనకు కూడా అరౌండ్గా అంతే వస్తుంది. అంటే మనకు మైలేజ్ అనేది సిఎన్జిలో ఎట్లా అంటే ప్రెజర్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 kgs అని చెప్తారు, బట్ 10 kgs అయితే ఫిల్ కాదు. నాకు మ్యాక్సిమం 9 kgs అయితే పట్టింది. 9 kgs కూడా ఫుల్ ప్రెజర్ ఉంటే తప్ప రాదు. యావరేజ్గా అయితే మీకు 7 to 7.5 kgs అయితే ఈజీ పడుతుంది. ఎబో 7.5 వచ్చింది అనుకోండి, ఇంకా మైలేజ్ అయితే చాలా బాగా వస్తుంది. పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి 37 లీటర్స్ ఉంటుంది. పెట్రోల్ అయితే మనకు 16 to 17 అయితే వస్తుంది మైలేజ్. సిఎన్జీలో అయితే నాకు అరౌండ్ ఈజీగా 28 to 30 వస్తుంది. ట్రాఫిక్లో డ్రైవ్ చేసిన 28 అయితే ఈజీగా వస్తుంది. నాకు ఒకసారి అయితే 38 వచ్చింది వితౌట్ ఏసీ అనమాట. ప్రెషర్ కూడా బాగుండే కాబట్టి ఆ రోజు 38 వచ్చింది. అదే ఒకసారి వచ్చింది అంతే. ఈజీగా అయితే నాకు హైవే పైన అయితే 30 ఎబోనే వస్తుంది మనం ఎలా డ్రైవ్ చేసినా. అండ్ సిఎన్జీలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే పెట్రోల్ కార్లు ఏంటంటే మనం ఓవర్ ఆర్పిఎంతో డ్రైవ్ చేసినాం, ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మైలేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ సిఎన్జీలో అలా కాదనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం పడదు. మీరు ఎంత స్పీడ్లో వెళ్ళినా, మీరు హై ఆర్పిఎంలో నడిపించినా పెద్ద ఎఫెక్ట్ అయితే పడదు. మెయిన్గా మనకు మైలేజ్ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే ఏసీ పైన అనమాట. మీరు ట్రాఫిక్లో కానీ ఎక్కువ ఏసీ యూజ్ చేస్తే, అంటే టెంపరేచర్ తక్కువ పెట్టుకొని ఏసీ యూజ్ చేస్తే మైలేజ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. హైవేలో అయితే అంత ఎఫెక్ట్ అయితే కాలేదు నాకు. నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే సిటీ ట్రాఫిక్లో కొంచెం మైలేజ్ అనేది ఎఫెక్ట్ పడుతుంది ఏసీ ఎక్కువ యూజ్ చేస్తే. దీని సర్వీస్ కాస్ట్ గురించి సుజుకి గురించి తెలిసింది. నేను సుజుకి వెహికల్ తీసుకోవడానికి కూడా అదొక పాయింట్ అనమాట. సర్వీస్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ నా దగ్గర కేటీఎం బైక్ ఉంది. కేటీఎం బైక్ కంటే నా కార్ యొక్క సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ. మనకి అరౌండ్ 3000 రూపీస్లో సర్వీస్ అయితే అయిపోతుంది. ఫస్ట్ 3 సర్వీస్ అయితే నేను షోరూంలోనే చేయించిన, బట్ ఆఫ్టర్ దట్ నేను బయటే ప్రిఫర్ చేసుకున్నా. ఎందుకంటే షోరూంలో మినరల్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఒకవేళ మనం సింథటిక్ ఆయిల్ యూజ్ చేయమంటే సింథటిక్ ఆయిల్కి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 6000 రూపీస్ అయిపోతుంది. సో అందుకే నేను బయట చేపించడం స్టార్ట్ చేసిన. ఎవరైతే రన్నింగ్ ఎక్కువ ఉంటుంది అంటే మంత్కి నాది అరౌండ్ 10,000 తిరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి బయట అయితేనే బెటర్. ఎందుకంటే షోరూంలో చేపిస్తే మనం ఎవ్రీ సర్వీస్కి అంత పే చేయలేము కాబట్టి బయట అయితేనే బెటర్. నేను బయట చేపించినప్పుడు అయితే క్యాస్ట్రాల్ మ్యాగ్నెటిక్ ఆయిల్ వేపిస్తాను. చాలా బాగుంటుంది ఆయిల్ అయితే, సింథటిక్ ఆయిల్. నెక్స్ట్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ అంతే. పెద్దగా ఏం చేయించే అవసరం లేదు. జనరల్ సర్వీస్కి అది సరిపోతుంది. ఎవ్రీ 50,000 60,000కి బ్రేక్ ప్యాడ్స్ చూసుకుంటే చాలు. ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ పోతే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటే చాలు. నాకు పెద్దగా అయితే సర్వీస్తోనైతే ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సర్వీస్కి 10కి 10 వేయచ్చు. సిఎన్జీ ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కమర్షియల్ యూజ్ కాబట్టి నాకు కంపల్సరీ మైలేజ్ అయితే కావాలి. సో అందుకే సిఎన్జీ అయితే తీసుకున్నా. ఇంకోటి మీలో ఎవరైనా సిఎన్జీ కార్ తీసుకోవాలనుకుంటే డైలీ రన్ ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సిఎన్జీ అవైలబిలిటీ చాలా కష్టం అనమాట. హైదరాబాద్లో ఎవరు ఉంటారో వాళ్ళకి తెలిసిందే. సిఎన్జీ ఫిల్అప్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు ఏంటంటే సిఎన్జీ కార్ తీసుకొని మీరు అప్పుడప్పుడు తిరిగేదానికి లైన్లో వెయిట్ చేయడం వేస్ట్ అనమాట. ఓన్లీ కంపల్సరీ నాకు మైలేజ్ కావాలనుకుంటే సిఎన్జీ అయితే తీసుకోండి. మా ఏరియాలో నాకు సిఎన్జీ అవైలబిలిటీ చాలా ఉంది, తీసుకున్నా ఏం ప్రాబ్లం కాలేదు. అండ్ ఇంకోటి నాకు ఫ్యూయల్ కాస్ట్ అయితే చాలా వరకు నేను సేవ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 yearsలో 1,55,000 కిలోమీటర్స్కి పెట్రోల్ ఫ్యూయల్ కాస్ట్కి అండ్ సిఎన్జీ ఫ్యూయల్ కాస్ట్కి అరౌండ్గా 4 lakhs అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. సో నేను తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 10,20,000 అనమాట. సో ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఇది డెల్టా మోడల్ మనము పెట్రోల్ తీసుకుంటే 9,20,000 అంటే 1 lakh అయితే డిఫరెన్స్ ఉంది. పెట్టిన 1 lakh అయితే నేను 3 lakhs అయితే నేను సేవ్ చేసుకున్నా. అందుకే అనమాట సిఎన్జీ కార్ తీసుకునే ముందు మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అయితే తీసుకోండి. ఫైనల్గా అయితే ఈ కార్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది, అరౌండ్ 170 mm అనుకుంటా. సో మీరు ఫ్రంట్లో స్క్రాచెస్ చూడొచ్చు. ఇందులో మనకు రేర్ ఏసీ వెంట్ అయితే రాదు. సో ఏసీ కూడా చాలా స్లోగా కూల్ అవుతుంది అనమాట వెహికల్ అనేది. సో రేర్ ఏసీ వెంట్స్ లేకపోవడం వల్ల వెనకాల కూర్చున్న వాళ్ళకి డిస్కంఫర్ట్గా అయితే ఉంటుంది. నాకు చాలామంది కంప్లైంట్ అయితే చేసారు రేర్ ఏసీ వెంట్స్ లేకపోవడం వల్ల. అదొక మైనస్ పాయింట్ అనమాట. ఒకవేళ తీసుకుంటే మీరు బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్లో చేయించుకోవచ్చు, అదైతే కంపల్సరీ చేయించుకోండి.
అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీని లైటింగ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది. ఇందులో మనకు హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. పేరుకే హాలోజన్ తప్ప లైటింగ్ త్రో అయితే వేస్ట్ అనమాట. సిటీలో రన్ అవుతుంది కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం కాలే. బట్ హైవేలో ఎప్పుడైతే నేను వెళ్తానో చాలా ప్రాబ్లం అవుతుంది. ఆపోజిట్లో ఏ వెహికల్ వచ్చినా నాకు రోడ్ అయితే కనిపించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ తీసుకుంటే అప్గ్రేడ్ అయితే చేసుకోండి, ఎల్ఈడికి ఆఫ్టర్ మార్కెట్ వేసుకోండి. అండ్ టాప్ ఎండ్లో మనకు ఎల్ఈడి వస్తాయి, బట్ ఆ 50 వాట్స్ వస్తాయి. వాటికి కూడా పెద్ద త్రో అయితే లేదు చూసినా నేను. సో లైటింగ్తో అయితే చాలా ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే వెహికల్ చాలా డౌన్ ఉంటుంది కాబట్టి రోడ్ విజిబిలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. మనకు లైటింగ్ పర్ఫెక్ట్ లేకపోతే లాంగ్ డ్రైవ్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. వెహికల్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్యాబిన్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది. సుజుకి వెహికల్ అని చూడవచ్చు, క్యాబిన్ నాయిస్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. మనకు పక్కన ఏదో వెహికల్ వెళ్ళినా దాని హారన్ కానివచ్చు, మనము స్పీడ్కి వెళ్తే ఎయిర్ నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అదొకటి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు బయట నాయిస్ లోపలికి వస్తే అంత కంఫర్ట్గా అనిపించదు. చాలామందిని అడిగిన సుజుకి వెహికల్స్లో అయితే కామన్ అని చెప్పారు. అది దానికి ఏం చేయలేము, కంపెనీ ఏమైనా కొంచెం అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. అండ్ బూట్ స్పేస్ గురించి కూడా తెలిసిందే, మీరు సిఎన్జి తీసుకుంటే బూట్ స్పేస్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఫ్యామిలీ పర్పస్తో వెళ్ళినప్పుడు అయితే లగేజ్కి కొంచెం ఇబ్బంది అవుతుంది, అంతే అనమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మేజర్గా అయితే నాకు ఏం లేవు. ఈ బయట నేను అప్గ్రేడ్ చేసుకుంటే అయిపోతుంది. సో మీకైతే ఇప్పుడు ఒక సిఎన్జి కార్ మీద ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నార్మల్గా మీకు బూట్ స్పేస్ కావాలి, సిఎన్జి కావాలంటే వేరే కంపెనీస్లో మనకు టాటాలో నెక్సాన్ కానివచ్చు, ఆల్ట్రోస్ కానివచ్చు డబల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. సో అందులో మీకు బూట్ స్పేస్ ఉంటుంది, సిఎన్జి కూడా ఉంటుంది. అందులో ఏంటంటే మనకు సుజుకీలో వచ్చేంత మైలేజ్ అయితే రాదు, అదొకటే ప్రాబ్లం అనమాట. అండ్ మెయింటెనెన్స్ గురించి తెలిసిందే టాటాది. అంతే అనమాట. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.